రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు యోగాంధ్రలో పాల్గొన్నారు. యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యాటక ప్రదేశాల్లో కలెక్టర్లు, అధికారులు కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ జిల్లా సింహాచలంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. సింహాద్రి అప్పన్న ఆలయ గాలిగోపురం ఎదుట 500 మంది యోగాసనాలు వేశారు. ఎంపీ శ్రీభరత్ ఆలయ సిబ్బంది వేద పాఠశాల విద్యార్థులతో కలిసి ధ్యానం, ప్రాణాయామం వంటి వివిధ ఆసనాలు వేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో 3000 మంది యోగాసనాలు వేశారు. హోంమంత్రి అనిత, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ విజయకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి 100 సంవత్సరాల ఆయుష్ మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదో 21వ తారీఖు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంది, మీరందరూ రండి అని కాకుండా అక్కడికి వచ్చిన 5 లక్షల మంది కూడా యోగా చేయాలి. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. గండికోట ముఖద్వారం వద్ద 5000 మంది యోగాసనాలు వేశారు. కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు ఆయుష్ శాఖ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఛాతీకి తగిలే ప్రయత్నం చేస్తాం. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు అలా. తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ రాజగోపురం వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు వేశారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.